कौतिक चैनल की स्वागतम। जय श्री राम, हर हर महादेव। अरविंद केजरीवाल, कवितक्क, సుఖేష్ చంద్రశేఖర్ వీళ్ళు ముగ్గురు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పులి మీద పుట్రలాగా అంటే లెటర్స్. సుఖేష్ చంద్రశేఖర్ ఒక సెన్సేషనల్ లెటర్ రాశాడు కవితక్కకి. దాంట్లో అంత పాపం మర్యాదగా కవితక్క అని సంబోధించాడు. కథ చెప్పింది మాత్రం కొంచెం కాంట్రవర్షియల్గానే ఉంది. ప్రెడిక్షన్ నేను ముందే చేశానుగా, నువ్వు ఎలక్షన్ ఓడిపోతావు, బీఆర్ఎస్ ఎలక్షన్ ఓడిపోతుంది, ఈడీ అరెస్ట్ చేస్తుంది, తిహార్ జైల్లో నీకు ఒక భాగాన్ని రిజర్వ్ చేసి పెట్టాం అని ముందే చెప్పాడు. అలాగే జరుగుతుంది కదా అన్నాడు. సరే, ఇలా ఉండగా మన కేజ్రీవాల్ గారు ఇదే మన బీజేపీకి ప్రాక్సీ లాగా పనిచేస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. బీజేపీ తాలూకు తొత్తులాగా బిహేవ్ చేస్తుంది ఈడీ అని చెప్పి ఆరోపించాడు. ఎందుకంటే వాడు ఏదో కోర్టులో ఆల్రెడీ క్లీన్ చిట్ ఇచ్చేసారంట. 100 కోట్లు ఎక్కడ స్కామ్ జరగలేదు. అందుచేత కోర్టును కూడా పట్టించుకోకుండా ఈడీ బీజేపీ ఏం చెప్తే అది చేస్తోంది, బీజేపీ వాళ్ళు ఎలా మాట్లాడతారో ఈడీ కూడా అలాగే మాట్లాడుతుంది అని చెప్పి ఏదో చెప్పాడు. మరి అలా అయినప్పుడు అతను 8 సార్లు సమ్మన్స్ రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అతను అంత నీతిపరుడయ్యి ఈడీ వాళ్ళు ఫ్రేమ్ చేసిన కేసు అయితే భయపడాల్సిన పని ఉంది. వెళ్ళి వాళ్ళతో కూర్చుని సార్ట్అవుట్ చేసేయచ్చు కదా, బాబు ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇంత మట్టుకు నా ఇన్వాల్వ్ ఉంటుంది, ఇది నాకు సంబంధం లేదు అని ఏదో చెప్తే క్లీన్ చిట్ వచ్చేసింది కదా. అంత గొప్ప వ్యక్తి, అంత నిజాయితీ పరుడు, అసలు నిజాయితీకి రూపం పోస్తే వచ్చే మనిషి, వచ్చి తయారయ్యే మనిషి అటను. అలాంటి వాడు భయం ఎందుకు పడుతున్నాడు, ఇన్ని ట్రిక్స్ ఎందుకు చేస్తున్నాడు ఈడీ సమ్మన్స్ తప్పించుకోవడానికి? అది అందరూ అడిగే ప్రశ్న అది. సో వాడి నిజాయితీని అతను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజాయితీ పడు అయితే సరే, మంచిదే. నోటితో నేను నిజాయితీ పడి, నా అంత నిజాయితీ పడి ప్రపంచంలో పుట్టలేదు ఇంకా అని అంటే సరిపోదు కదా, చూపించాడు. అది ఇది కరెక్ట్ టైం టెస్ట్. ఇప్పుడు కానీ నువ్వు కరెక్ట్గా నిజాయితీ పడని ప్రూవ్ చేస్తే నెక్స్ట్ పడి నుంచి నువ్వే. ఎందుకంటే ఆల్టర్నేటివ్ టు బీజేపీ వాళ్ళ నిజాయితీకి ఎవరు తట్టుకోలేకపోతున్నారు. బీజేపీలో కొంతమంది మోదీ గారు, అతని చుట్టూ ఉన్న వాళ్ళు గడ్కరీ, నిర్మలా సీతారామన్, జయశంకర్, వీళ్ళందరూ అబోబోర్డ్. దే ఆర్ అబ్సల్యూట్లీ అబోబోర్డ్. మన యోగి గారు స్టేట్ పరంగా వెళ్తుంటే కాకపోతే కొంతమంది ఇప్పుడు పొత్తుల్లో కొంతమంది దొంగలతో చేయాల్సి వస్తుంది వాళ్ళు అవసరం కోసం. సరే, ఇప్పుడు మళ్ళీ కవితక్కకి సుఖేష్ చంద్రశేఖర్ రాసిన ఉత్తరం కంటిన్యూ చేద్దాం. అతను ఏమంటాడంటే, జర్మనీకి, దుబాయ్కి వేల కోట్ల రూపాయలు వెళ్ళాయంటాడు. ఎలా వెళ్ళాయో మరి చెప్పట్లేదు అతను. వేల కోట్లు, 100 కోట్లు పక్కన పెట్టాడు. అవన్నీ కూడా ఎంక్వైరీలోకి వస్తాయి ఇప్పుడు అంటాడు. సరే, అది మరి ఎంత మటుకు నిజమో ఎంత మటుకు. కాకపోతే డబ్బులైతే బీఆర్ఎస్ చాలా చేసుకుందండి. ఎలా చేసుకుందో మరి విపరీతం డబ్బులు సంపాదించాడు కేసీఆర్. అందుకే అతనికి అంత పొగరు. ఆయన డబ్బులు చూసుకుని అతను పొగరు. కానీ ఒకసారి పవర్ పోతే డబ్బులు ఎలా వచ్చాయి అలాగే పోతాయని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అందరూ ఒక దగ్గర పెట్టుకోలేరు కదండి. డబ్బులు అందరూ తీసుకుని మన 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 ఏదో ఫ్లాట్లు పెట్టుకుని అక్కడ క్యాష్ రూపంలో పెట్టుకోలేం కదా. ఎవరు బెనామీలు ఉంటారు. ఆ బెనామీలు మనం చెప్పినట్టు ఎప్పుడు దాకా ఉంటారండి? ఆలోచించండి. మీరు పవర్లో ఉన్నారు, పవర్లో ఉన్నప్పుడు మీకు బెనామీని ఎక్కడ సింగపూర్లో పెట్టారు, వాడికి ఒక 1000 కోట్లు పంపించారు. వాడు నువ్వు ఉంచరా, నాకు అవసరం, ఎలక్షన్ అప్పుడు నాకు ఇవ్వరా అని చెప్తారు. పాపం వాడు చాలా మర్యాదగా అన్నా నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేస్తానంటాడు. కాకపోతే పవర్ ఒకసారి పోయిన తర్వాత ఆ బేనామీకి ఫోన్ చేస్తే ఎత్తడు. మీ డబ్బులు ఎలా వచ్చాయో పోతాయండి. ఈ కరిమింగ్ వెలగపండులాగా ఏనుగు వెలగపండు తింటుందట. దానికి లోపలంతా గుజిపోద్ది, ఓన్లీ షెల్ బయటకు వచ్చేస్తుంది దాని పేడ.
సో కొబ్బరికాయలో నీళ్ళు ఎలా చేస్తే అలా వచ్చేస్తాయి డబ్బులు వచ్చేప్పుడు, పోయేటప్పుడు ఖరీదింగ్ వెలగపండులో పోతాయట. సో ఈ డబ్బులు చూసి పాపం విరదీగాడు మనవాడు కేసీఆర్ గారు. ఇప్పటికీ పొగరు తగ్గలేదండి. కొంచెం పాలిటిక్స్ అంటే ఎలా ఉండాలంటే ఏ టైంకి టైం మారిపోతుండాలి, ఊసరి వెళ్ళి రంగులు మార్చాలి పాలిటీషియన్స్. అలా అయితేనే సక్సెస్ఫుల్గా ఉండగలరు. మన బాబు గారు చూడండి, అవసరమైనప్పుడు ఏ గంటకి ఆ గొడుగు పెడతాడు. లాస్ట్ టైం 2019లో బీజేపీ ఓడిపోతుంది అని ఎవడో చెప్పాడు, ఖచ్చితంగా ఓడిపోతుంది. అది ఇంకేముంది, యాంటీ ఇన్కంబెన్సీ మన మన ఎన్డీఏ వెళ్ళిపోయి మళ్ళీ యూపీ వచ్చేస్తుంది అని చెప్పేసి అందరూ ప్రిడిక్షన్ చేశారు. అది బేసిక్గా ఓట్స్ కోసం చేస్తుంటారు కదా, మీరు గెలుస్తున్నాం అనుకుంటే గెలిచేస్తారు, ఓడిపోతాం కూడా వాడికి ఛాన్సే ఉండదు. ప్రస్తుతం అయితే ఇప్పుడు అదే ఉంది కాంగ్రెస్ పార్టీ. అలా గెలుస్తున్నాం అని మీడియాని అందరినీ డబ్బులు ఇచ్చి చేపించారు, అయినా కూడా ఓడిపోయింది ఫుల్గా. దాంతో పాప అది నమ్మి మన బాబు గారు పప్పులు కలిసాడు. అది మబ్బుల్లో నీళ్లు చూసి గెలుస్తున్నా కాంగ్రెస్ అని చెప్పేసి ఈ మోదీకి దెబ్బేశాడు. దాంతో మీకు తెలిసింది ఈ 5 ఏళ్ళ పాటు పవర్ లేకుండా ఉండవలసి వచ్చింది. అదే బీజేపీతో ఉంటే 70-80 సీట్లు వచ్చాయి, మరి 26 కాకుండా స్ట్రాంగ్ అపోజిషన్ కింద ఉండేవాడు. అది లేదు. సరే అదండి ఇప్పుడు బీఆర్ఎస్ కవితక్క, సుఖేష్ చంద్రశేఖర్ వాళ్ళ స్టోరీ. మరి అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడు వెళ్తాడు జైలుకి అన్నది ఇంకా ఎన్నికల ప్రకటన అయిపోయింది కనుక ఇప్పుడు ఈ 2 నెలలు 3 నెలలు కూడా అరెస్ట్ అవకాశం తక్కువే అనుకుంటున్నాను. ఎందుకంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ అది ఉంటుంది, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో మీరు గవర్నమెంట్ కూడా పవర్స్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ కూడా వాళ్ళ చేతిలో చాలా తక్కువ, వాళ్ళు ఏం చేయ వాళ్ళు చెప్పినట్టు వినవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈడీకి కానీ సిబిఐకి కానీ దే నాట్ ఇంటర్ఫియర్, వాళ్ళు ఇండిపెండెంట్ అథారిటీస్ కింద బిహేవ్ చేస్తారు. మోదీ గారు చెప్పారు చేసేయాల్సిన అవసరం ఉండదు ఇంకా. సో ఈ టైంలో అరెస్ట్ అయితే కాడు అన్నాడు నేను అనుకోవడం. మరి 2-3 నెలల తర్వాత మళ్ళీ బీజేపీ వస్తుంది కనుక అప్పుడు ఏమవుతుందో చూడాలి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.